అడిలైడ్ టెస్ట్లో గెలిచి బోర్డర్ గవస్కర్ ట్రోఫీని ప్రస్తుతం 1-1తో సమం చేసిన ఆస్ట్రేలియా తమ కంచుకోట లాంటి గబ్బాలో మ్యాచ్కు సిద్ధమైంది. మ్యాచ్కు ఒకరోజు ముందుగానే తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన ప్రధాన పేసర్ జోష్ హెజిల్వుడ్ ఫిట్నెస్ సాధించాడు. దీంతో మూడో టెస్టు తుది జట్టులో అతడు చోటు సంపాదించాడు. రెండో టెస్టులో అతడి ప్లేస్లో ఆడిన స్కాట్ బోలాండ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ ఒక్క మార్పు మినహా ఆస్ట్రేలియా అడిలైడ్ టెస్టులోని జట్టుతోనే గబ్బాలోకి దిగుతోంది. గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో సతమవుతున్న స్టీవ్ స్మిత్కు మరో అవకాశం ఇచ్చింది. మిచెల్ మార్ష్కు మరోసారి తుది జట్టులో చోటు కల్పించింది. ఇక సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో సిరీస్ కోల్పై ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది భారత్. కానీ అద్భుత ప్రదర్శనతో ఫోర్త్ టెస్టులో విజయం సాధించింది. కానీ రెండో టెస్టులో మాత్రం బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టు కోసం భారత బ్యాటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ముఖ్యంగా వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. మరి మూడో టెస్టులో వీరిద్దరు ఎలా రాణిస్తారో చూడాలి. గత మ్యాచ్లో 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి మాత్రం తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ ప్లేస్లో ఆడే అవకాశం ఉంది. ఇక బౌలింగ్లో భారత్ ఒక మార్పు చేసే అవకాశం ఉంది. హర్షిత్ రాణా ప్లేస్లో ఆకాశ్దీప్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది.